విటమిన్ B12 కూడా నాన్ వెజిటేరియన్ లో చాలా ఉంటుందండి. DNA సింథసిస్ కి, DNA బాగుండాలంటే, హార్మోన్స్ బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే ఈ యానిమల్ ప్రోటీన్ తింటే, ఎస్పెషలీ ఎగ్స్, మీట్, ఫిష్, లివర్ ఇవన్నీ తింటే చాలా మంచిది. దీనివల్ల ఎగ్ లో, స్పర్మ్ లో DNA బాగుండడము, పుట్టబోయే పిల్లల్లో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే వెన్నుపూసలో డిఫెక్ట్ ఉండకపోవడము, ఎర్లీ ప్రెగ్నెన్సీలో సపోర్ట్ ఉండడం అనేది చూడడం జరిగింది. దీనివల్ల ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్ట్రాన్ బ్యాలెన్స్ కూడా ఉంటుందన్నమాట. B12 అనే పౌష్టికాహారం వెజిటేరియన్స్ లో, వీగన్స్ వాళ్ళలో డెఫిషియన్సీ ఉండడం వల్ల సప్లిమెంట్స్ తీసుకోని చెప్తారు. L-కార్నిటిన్ కూడా చాలా ఇంపార్టెంట్. దీని వల్ల స్పర్మ్ లో ఎనర్జీ ఉంటుంది. ఇది మాంసంలో ఎక్కువ చూడడం జరుగుతుంది. L-కార్నిటిన్ వల్ల స్పర్మ్ ఎనర్జీ ఇంప్రూవ్ అయ్యి మోటిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. స్పర్మ్స్ లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే DNA డ్యామేజ్ అవ్వడం కూడా తక్కువ ఉంటుంది. సెలీనియం, CoQ10 కూడా చాలా ఇంపార్టెంట్. ఇది సీ ఫుడ్ లో, మీట్స్ లో, చికెన్ లో ఎక్కువ చూస్తాము. దీనివల్ల స్పర్మ్ మార్ఫాలజీ ఇంప్రూవ్ అవడం, మోటిలిటీ, మహిళల్లో అండాల మైటోకాండ్రియల్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. సెలీనియం వల్ల థైరాయిడ్ ఫంక్షన్ కూడా బాగుంటుంది. నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తింటే నిజంగా చాలా మంచిది, కానీ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్. మరీ ఎక్కువ తినకూడదు, క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలాంటి క్వాలిటీ తింటున్నారు, లీన్ కట్స్, మంచి క్వాలిటీ మీట్స్ తినండి. ప్రాసెస్డ్ మీట్స్ అంటే సాసేజెస్, బేకన్ ఇవన్నీ తక్కువ తినండి. హార్మ్ఫుల్ అడిటివ్స్ ఉంటాయి వీటిలో. దీంతో పాటు మీరు వెజిటేబుల్స్ కూడా తిన్నారనుకోండి, అబ్జార్ప్షన్ బాగుంటుంది, బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి.